కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సవతి తల్లి. రచన డాక్టర్ మజ్జి భారతి గారు. కథ మొదలు పెడదాం. రవి మారుతి తల్లి వచ్చిందట. ఇన్నాళ్లకు తిరిగయ్యింది కాబోలు. ఏమిటో విషయం. ఇన్నాళ్ళు వీడి ఆజాపాజా కనుక్కోలేదు. ఇంజనీరింగ్లో మంచి ర్యాంకు తెచ్చుకోగానే గుర్తొచ్చాడు కాబోలు. సవతి కొడుకు. చిన్నప్పుడైతే సేవ చేయాలి, కానీ పెద్దవాడయ్యాడు కదా, ఆవిడ పిల్లలకి సేవ చేయడానికి అవసరమయ్యాడు కాబోలు. అవును, ఆవిడకి కవల పిల్లలు కదా, అమ్మాయి అబ్బాయి. ఇన్ని సంవత్సరాలుగా రానిది ఇప్పుడే ముఖం పెట్టుకుని వచ్చిందో. ఇంటికెళ్తుంటే ద్రావ పొడవునా ఊర్లో వాళ్ళ మాటలు కోపాన్ని పెంచుతున్నాయి రవిలో. 6 నెలలకో మారు వచ్చిన తండ్రితో రవికి అనుబంధం తక్కువే. 5-6 ఏళ్లుగా ఈవిడ రానేలేదు. ఇప్పుడెందుకొచ్చిందో ఆవిడ గుర్తుకొస్తుంటే కడుపులో మండిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా తనను వదిలేసి కుతకుతలాడిపోతుంది రవి మనసు. కన్నా, ఎలా ఉన్నావురా? రవిని చూసి దగ్గరికి రాబోయిన ఆమె రవి కళ్ళల్లోని తీక్షణతను చూసి ఆగిపోయిందక్కడే. ప్రేమ ఒలకబోసేస్తోంది. ఏమి జరగబోతుందో చూడటానికి వచ్చిన ఇరుగు పొరుగు అందరికీ వినిపించేంత చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా రవి సవతి తల్లి కమల ముఖం ప్రాణమైపోతుంది ఆ మాటతో. వచ్చిన పనేమిటో మొహమాటం లేకుండా అడిగేశారెవరో. జనార్దన మాస్టారుతో మాట్లాడాను. మాస్టారు లేరా? ఇంతమంది చూపులు గుచ్చుకుంటుంటే నోరు పెగల్చుకుని అందామె. జనార్దన్ మాస్టారు ఆ ఊర్లో ఎవరికి ఏ సలహా కావాలన్నా ఆయన దగ్గరికే వెళ్తారు. విషయమేమిటో చెప్పు అనకుండా ఒంట్లో బాగాలేక పిల్లల దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడిప్పుడే రారు అన్నారొకరు. బాబు ఇన్నాళ్ళు మాకు దూరంగా ఉన్నాడు. హైదరాబాద్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంటి దగ్గర ఉండి చదువుకుంటాడని బాబుని తీసుకెళ్దామని వచ్చాను. అమ్మ కూడా పెద్దయిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు చూసుకోగలదు? రవి అమ్మమ్మ సావిత్రమ్మని ఆవిడ అమ్మ అని సంబోధిస్తుంది. రవికిష్టమో కాదో మీరనుకోగానే సరిపోదు కదా అన్నాడు ఊరికి పెద్దయిన సోమయ్య తాత. పెద్దవాళ్ళు మీరందరూ చెబితే బాబు వింటాడు. ఈ వయసులో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం మంచిది. చాలా మర్యాదగా అందావిడ. వైజాగ్లో చదువుకుంటాను. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే జాయిన్ అవుతారు. నేను హైదరాబాద్ రాను అనేసి లోపలికెళ్ళిపోయాడు రవి. ఎవరన్నా నచ్చజెప్పబోతారేమోనని ఆశతో చూసిందామె అందరి వైపు. అందరూ ముఖం తిప్పుకున్నారు. బాగా చెప్పాడు అనేశారెవరో అందరికీ వినిపించేంత చిన్నగా. విన్నావు కదమ్మా, వాడికి ఇష్టం లేకుండా ఎందుకులే అనేశాడు సోమయ్య తాత. నిరాశతో వెనుతిరిగిందామె. చనిపోయిన కూతురు శారదను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది సావిత్రమ్మ. తగుదునమ్మా అని వచ్చి నిన్ను ఏడిపించింది. ఊరుకో. అయినా వాడి దురదృష్టం. నువ్వేమి చేస్తావులే. సవతి కొడుకున్నాడని ఇన్నాళ్ళు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ప్రేమ పొంగిపోతుంది. ఇన్నాళ్ళు వయసైపోయిన దానివి ఎలా చేశావన్న ఇంకితం లేదు. రేపు చదువైపోయాక లక్షలు సంపాదిస్తాడని ముందే వల వేస్తుంది. ఎంత చూసినా సవతి తల్లే. దాని బదులు హాస్టలే మేలు. రకరకాల మాటలు గదిలో ఉన్న రవికి వినిపిస్తూనే ఉన్నాయి. అమ్మ గుర్తుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇన్నాళ్ళు రానందుకు కాదు, ఇప్పుడొచ్చి తేనె తుట్టలా జ్ఞాపకాలను కదిపినందుకు. ఆవిడ మీద కోపం లావాలా పొంగిపోతుంది రవి మనసులో. శారద చనిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఉన్నాడు రవి వాళ్ళింట్లో. కమల బాగా చూడడం లేదని సావిత్రమ్మ వాళ్ళ ఊరు తీసుకొచ్చింది రవిని. హైస్కూలు, ఇంటర్మీడియట్ ఇక్కడే చదివి ఇప్పుడు ఇంజనీరింగ్లో వస్తున్నాడు రవి. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతుండగా సావిత్రమ్మ గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయింది. దశదిన కర్మలు దగ్గరుండి చూసుకున్న రవి తండ్రి సుగుణాకర్ ఆ వారం రోజుల్లోనే వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకుని రవిని హాస్టల్ నుండి ఇంటికి తీసుకువచ్చేస్తానని అందరి ముందు చెప్పాడు. కమల వచ్చి అడిగినప్పుడు నానా మాటలు అన్న అందరూ సుగుణాకర్ ఎదుట మాత్రం మౌనం పాటించారు.
ఆ రకంగా రవి ఇప్పుడు ఇంటి నుండి కాలేజీకి వెళ్తున్నాడు. కానీ ఇంట్లో అప్పట్లాగే మౌనం పాటిస్తున్నాడు. సవతి తమ్ముడు మురళికి రవి రావడం అస్సలు ఇష్టం లేదు. వీలు దొరికినప్పుడల్లా ఆ విషయం వ్యక్తపరుస్తూనే ఉంటాడు. కమలతో తిట్లు కాస్తూనే ఉంటాడు. నిన్ను కాదని వెళ్ళాడు కదా, వాడిని మరలా ఇక్కడికెందుకు తెచ్చారు అని కమలతో పోట్లాడటం రవి వింటూనే ఉన్నాడు. వాడిప్పుడు 6వ తరగతికి వచ్చాడు. చెల్లి వసుధ మాత్రం రవితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటుంది. రవి బదులు చెప్పకపోయినా సరే మంచం మీద బద్ధకంగా కదులుతున్నాడు రవి. ఈరోజు అస్సలు లేవాలనిపించడం లేదు. ఈరోజు ఏమిటో తెలిసి గది నుండి బయటకు రావాలనిపించడం లేదు. కానీ ఉదయం నుండి 3-4 సార్లు గది తలుపు తీయడం ముయ్యడం తెలుస్తుంది. ఇన్నాళ్ళు లేనిది తాను లేచాడా లేదా అని ఎవరు చూస్తున్నారు. అయినా కళ్ళు తెరవాలనిపించడం లేదు. అమ్మ గుర్తుకొచ్చింది. ఇదే రోజు అమ్మ గుడికి వెళ్తూ అదుపు తప్పి మీదికొస్తున్న స్కూటర్ నుండి తనను తప్పించి ఆ స్కూటర్ కింద పడే అమ్మ తనను ఒంటరి చేసి ఈ లోకంలో నుండి నిష్క్రమించింది. అందుకే ఈ రోజంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. గోడ గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కలవగానే 7 గంటలు కొట్టింది. కాలేజీకి వెళ్ళాలి. ఇక తప్పదన్నట్లు లేచాడు రవి. రవి ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తున్న కమల పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా అంటూ లోపలికొచ్చింది. ఆ మాట వినగానే రవికి ఎంత కోపం వచ్చిందంటే, ఈవిడకి కొంచెం కూడా మా అమ్మంటే ఏమాత్రం సానుభూతి లేదా? ఈ రకంగా మాట్లాడుతుంది. ఛీ, ఏం మనిషి అనిపించి ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, ఇంకా ఏమిటో మర్చిపోయినట్లున్నారు అన్నాడు తన మనసులోని కోపాన్ని మాటల ద్వారా చూపిస్తూ. మర్చిపోలేదు కాబట్టే నీకు గుర్తు చేస్తున్నాను అంటూ మీదకు చూసి, ఆ లోకంలో ఉన్న మా అక్క, ఏమే, ఇన్నాళ్లకు నా కొడుకుని నీ దగ్గరకు పంపిస్తే వాడికి పుట్టినరోజు పండగ చెయ్యవా? నేను లేను కదా అని వాడిని వదిలేస్తావా? నాకులాగే నీ కొడుకుకి పుట్టినరోజు చేసుకునే అదృష్టం నీకు దూరమైతే ఏమనుకుంటున్నావో అని పైనుండి శాపం ఇస్తే అందుకే చెప్తున్నాను, వెళ్ళి తయారైరా, గుడికి వెళ్దాము అంటూ బయటికెళ్ళింది కమల. 10 ఏళ్లయింది అమ్మ దూరమై. తన 9వ పుట్టినరోజు నాడు తనను గుడికి వెళ్ళిపోయి తానే దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తాను పుట్టినరోజు చేసుకున్నది లేదు. మరలా ఈరోజు ఈమె తన తండ్రి 2వ భార్య పిన్ని అని తన చేత కొన్నాళ్ళు పిలిపించుకున్నామే, నువ్వు పుట్టినరోజు చేసుకోకపోతే మీ అమ్మలాగే నేను కూడా దూరమైపోతే అని తనను ఒక రకమైన సందిగ్ధంలోకి నెట్టివేసింది. స్నానం చేసి రాగానే మంచం మీద కొత్త బట్టలు, 10 ఏళ్లుగా అలవాట్లేని కార్యక్రమం అయిష్టంగానే ఆ బట్టలు కట్టుకుని బయటకు వచ్చాడు రవి. రవి బయటకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుందామె. కమల రవి బయటకు రాగానే పూజ గదిలోకి తీసుకెళ్ళింది. పూజ గదిలోకి రవి తల్లి శారద నిలువెత్తు చిత్రపటం ఎదురుగా నిలబడి చూస్తున్నట్లు. ఈ ఇంటికి వచ్చి 3 నెలలైనా ఏ రోజు పూజ గదిలోకి రాని రవి మొదటిసారి అమ్మనంత దగ్గరగా చూస్తున్నాడు. ఈ ఇంట్లో ఎక్కడా అమ్మ ఫోటోలు కనిపించకపోతే అమ్మను పూర్తిగా మర్చిపోయారు వీళ్ళు అనుకున్నాడు కానీ ఇలా పూజ గదిలో పెట్టి అమ్మను ఒక దేవతలా చూసుకుంటున్నారు వీళ్ళని తనకింతవరకు తెలియలేదు. అమ్మ చిత్రపటం ముందు అమ్మకిష్టమైన పెసర బూరెలు, ఆ బూరెలు ఎప్పుడు చేసినా మీ అమ్మకి చాలా ఇష్టం, ఇవి ఉంటే చాలు, అన్నం కూడా తినేది కాదు మీ అమ్మ అని అమ్మమ్మ అనడం గుర్తుకొచ్చింది రవికి. ఇదిగో అక్క నీ కొడుకు, వాడు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించు అని దండం పెట్టుకుని రవిని పూజగదిలోకి విడిచి బయటకు వెళ్ళిపోయింది కమల. చిత్రపటంలో నుండి తల్లి తనను చూస్తున్నట్టే అనిపిస్తుంది రవికి. హ్యాపీ బర్త్డే కన్నా అని చెప్తున్నట్లు అనిపించింది. అమ్మ చిరునవ్వుతో తనను చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలా ఎంతసేపు కూర్చున్నారో. కాలేజీకి వెళ్ళాలంటూ గడియారం 8వ గంట కొట్టింది. పూజ గది నుండి బయటకు వచ్చిన రవికి
తనకెంతో ఇష్టమైన గారెలు, బిర్యానీ భోజనపు బల్ల మీద. అవి చూసిన రవికి మనసులో చాలా గిల్టీగా అనిపించింది. ఈమెను గురించా తాను మనసులో ఎన్నో రకాలుగా అను అనుకున్నాడిన్నాళ్ళు. తన ఇష్టాయిష్టాలు ఏవీ మర్చిపోలేదు. పిన్ని అన్నీ తనకిష్టమైనవే చేస్తుందని మురళి పిన్నితో తగువు పెట్టుకోవడం కూడా చూస్తున్నాడు తాను. రవికి తన చిన్నతనం గుర్తుకొచ్చింది. అమ్మ చనిపోయిన 6 నెలలకేమో నాన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మొదటిసారి ఆమె తమ ఇంట్లో అడుగుపెట్టినది ఇప్పటికీ తనకు బాగా గుర్తుంది. ఆమె కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. ఒక మూల ఉన్న తనని చూసి ఆమె కళ్ళు మెరిశాయి. ఆ కళ్ళల్లోని మెరుపు ఇప్పటికీ తనకి గుర్తే. తనను తీసుకొని పూజగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మ ఫోటో ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసి, అక్కా, వీడే నా పెద్ద కొడుకు. నేనేమైనా తప్పులు చేస్తే నన్ను దిద్దు అని దండం పెట్టుకుంది. నిజానికి తనను అమ్మలా బాగా చూసుకునేది. తనకు పిన్నంటే చాలా ఇష్టం ఉండేది. కానీ తానేమైనా అల్లరి చేసినప్పుడు పిన్ని దండించబోతే సవతి తల్లి కాబట్టి పిల్లాన్ని ఎలా చూస్తుందో, సొంత పిల్లలైతే అలాగే దండిస్తుందా అని చుట్టుపక్కల వాళ్ళు విమర్శలు. తాను అన్నం సరిగ్గా తినకపోతే పిన్ని బాగా కోప్పడేది. అటువంటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు శారదైతే లాలించి తినిపించేది. సవతి తల్లికి అవన్నీ పడతాయా? ఏదో మెహర్బానీ కోసం. కానీ పాపం వాడిని చూస్తే జాలేస్తుంది అన్న వాళ్ళ మాటలు తనలో అభద్రతా భావాన్ని పెంచాయేమో. దానికి తోడు పెళ్ళైన సంవత్సరంలోనే పిన్నికి కవల పిల్లలు. మురళి, వసుధ తనకన్నా 10 ఏళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళు పుట్టాక తనను పట్టించుకోవడం లేదని కోపం. దుగ్ధ ఆ కోపంలో ఎవరూ చూడకుండా వాళ్ళని గిల్లడం, కొట్టడం చేసేవాడు. పిన్ని మందలించబోతే ఏడ్చి గోల చేసేవాడు. ఒకసారి అమ్మమ్మ వచ్చినప్పుడు ఇదే విషయంలో పిన్ని తనను మందలించబోతే, తల్లి లేని పిల్లాడిని ఇలాగే చూస్తావా? అవునులే, బాగా చూడటానికి వాడు నీ సొంత కొడుకా ఏమిటి? అంటూ వద్దని పిన్ని ఎంత బ్రతిమిలాడినా వినకుండా వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయింది. అమ్మమ్మ తనను నాన్న ఎక్కువగా రాకపోయినా పాపం పిన్ని 2 చంటి పిల్లలను తీసుకొని తనను చూడటానికి వచ్చేది. నువ్వు వాడి కోసం రావడం సంతోషమే. కానీ నిన్ను చూసినప్పుడల్లా చనిపోయిన నా కూతురే గుర్తుకొస్తుంది నాకు. అమ్మమ్మ పిన్నితో ఈ మాటలనడం తనకు బాగా జ్ఞాపకం. ఈ మాటలకు అర్థం అప్పుడు తెలియలేదు తనకు. ఆ తరువాత పిన్ని రావడం మానేసింది. పిన్ని తనను చూడటానికి రావడం లేదని కోపం. వచ్చి తనను తీసుకెళ్ళలేదని కోపం. తనను మర్చిపోయిందని కోపం. అందుకే పిన్ని తనను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ముఖం మీదే రానని చెప్పేశాడు. పాపం పిన్ని ఎంత బాధపడిందో. సవతి తల్లి అనే పదం మనుషులను ఎంతగా విడదీస్తుందో ఇప్పుడు అర్థమైంది రవికి. సవతి తల్లి వాళ్ళు వీళ్ళు అనడంతో తనను బాగా చూసుకున్న పిన్ని మీద తన అభిప్రాయాలు మారిపోయినట్లే. సవతి అనే పదంతో మురళికి కూడా తన మీద ప్రతికూల భావాలు కలగడంలో ఆశ్చర్యమేముంది? పిన్ని మురళిని, వసుధను బాగా చూసుకుంటుందని 10 ఏళ్ల వయసులో ఈర్ష్యాసూయలతో తానెంత బాధపడ్డాడో, ఇప్పుడు పిన్ని తనను బాగా చూసుకుంటుందని మురళి ఈర్ష్యపడడంలో ఆశ్చర్యమేమీ లేదు. మురళి మరొక రవి కాకుండా ఉండాలంటే అది తన చేతిలోనే ఉంది. అమ్మకు మాటిచ్చినట్టు పిన్ని తనని పెద్ద కొడుకులాగే చూసుకుంటుంది. మరి తను పెద్ద కొడుకులాగే ఉండాలి కదా. అమ్మ వైపు చూశాడు. అమ్మ నవ్వుతూ చూసింది. అమ్మ, సాయంత్రం గుడికి వెళ్దాం నలుగురం అన్నాడు బయటికొచ్చి కమలతో. కలగంటున్నానా అని ఆశ్చర్యంగా చూసిన కమల నిజమేనని గ్రహించి ఆనందంతో కౌగిలించుకుంది రవిని. మా అమ్మని కౌగిలించుకోవద్దు నువ్వు. నీ నుండి మా అమ్మ ఎంత బాధపడిందో తెలుసా అని రవిని కొట్టడం మొదలుపెట్టాడు మురళి. సారీ, ఇక నుండి మీ అమ్మ కాదు, మన అమ్మ అంటూ తనను కొడుతున్న మురళిని కూడా దగ్గరకు తీసుకున్నాడు రవి. హాయ్, ఇక నుండి నాకు అచ్చంగా 2 అన్నలు. వీళ్ళ ముగ్గురి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ అంది వసుధ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.